కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం నందు బ్రహ్మం సాగర్ రిజర్వాయర్లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, తెలుగు గంగా అధికారులు, మండల నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, బ్రహ్మం సాగర్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 17.2 టీఎంసీల నీటిని పూర్తి సామర్థ్యంతో నింపడం తమకు గర్వకారణమని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తెలిపారు. రిజర్వాయర్ నిండడంతో రైతులకు సాగు మరియు త్రాగునీరు సమృద్ధిగా ఉందన్నారు. కృష్ణా జలాలకు ఎమ్మెల్యే స్వయంగా పూజలు చేసి జలహారతి అందించారు. రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో రైతులకు ఆనందంగా ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతామని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర రిజర్వాయర్ మనకు ఈరోజు మ్యాక్సిమం లెవెల్ అంటే 17.2 టీఎంసీ ఇంపౌండ్ కావడం జరిగింది. సో డ్యామ్ కట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క నీటిని నిల్వ ఉంచడం ఇది మ్యాక్సిమం చెప్తున్నారు. సో ఇది చాలా ఆనందదాయం. గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడ వచ్చి జలహారతి ఇవన్నీ చేయడం జరిగింది. సో ఇది వ్యవసాయ రంగానికి, రైతులకు, గ్రౌండ్ వాటర్కు, తాగడానికి, సో ఇంకా 3 సంవత్సరాలు రాబోయే 3 సంవత్సరాల వరకు కరువు ఉండదని చెప్తున్నారు. సో ఇది చాలా శుభనిర్ణయం. సో ఇది రైతులకు, ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మైదుకూరు, బద్వేలు కాన్స్టిట్యున్సీ రైతులకు, రైతాంగానికి, ప్రజలకు, తాగునీటికి అన్నిటికీ కూడా ఈ యొక్క ఉపయోగిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు బ్రహ్మసాగర్లో 17.2 టీఎంసీ నిలబెట్టడం అనేది చాలా గర్వకారణం. కార్తీక శనివారం, లాస్ట్ శనివారం ఈ రోజున మన బ్రహ్మసాగర్లో, ఎందుకంటే 20 సంవత్సరాలు 2005లో మనం ఆ రోజు ఇక్కడికి నీళ్ళు వచ్చాయి. అప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కానీ 17.2 టీఎంసీ నీళ్ళు ఎప్పుడు నిలబెట్టలే. మొట్టమొదటిసారిగా ఈరోజు 17.2 టీఎంసీ నీళ్ళు నిలబెట్టినాం. చాలా గర్వకారణంగా ఉంది. మేము కానీ, మా ఆర్డీఓ గారు కానీ దీన్ని చూసిన తర్వాత ఈరోజు జలహారతి ఇస్తే మాకెంతో ఆనందంగా ఉంది. ఎన్నో రోజులు చేసినటువంటి ఫలం ఈరోజు నిలబడింది. ఎందుకంటే ఈ వాటర్ వచ్చేదానికి కూడా ఇన్ని రోజులు ఎందుకు రాలేదని కూడా మీరు ప్రశ్నించవచ్చు. ఇంతకుముందు 0 నుంచి 18 కిలోమీటర్లో దీని కెపాసిటీ 5,000 ఉన్నా కూడా అప్పుడు లైనింగ్ లేని దానివల్ల ఓన్లీ 3,000 క్యూసెక్స్ నీళ్ళు వదిలేవాళ్ళు. దానివల్ల నింపేందుకు అవకాశం ఉండేది కాదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2014, 2019లో దానికి సుమారు 300 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయించిన. ఆ రోజు ఎంతో తిరిగి శాంక్షన్ చేయించిన లైనింగ్ కంప్లీట్ అయిన దానివల్ల ఈరోజు ఇంత తొందరలో 17.2 టీమ్స్ నిలబెట్టి మన రైతాంగానికి అనుకూలంగా ఎక్కడ దీనివల్ల నీళ్లు 3 సంవత్సరాలు మన బ్రహ్మంగారి మఠం మండలము, అదే రకంగా బద్వేలి మండలానికి ఎటువంటి సమస్య లేకుండా నీటు ఈ రోజుకు అన్ని చెరువులు నిండిపోయినాయి. ఎక్కడ చూసినా అన్ని చెరువులు నిండిన తర్వాత మన బ్రహ్మసాగర్ నిండిపోయింది. ఈరోజు ప్రజలు, రైతులు ఎంతో సంతోషంగా ఉండరు. దీనికి వాళ్ళందరూ చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఎంతో ఆనందంగా ఈరోజు ఈ జలహారతి ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వారికి అందరికీ కూడా, రైతులకు ప్లస్ ఇక్కడికి వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.